నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 9, 2025 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:07. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘ శుక్ల ద్వాదశి. ద్వాదశి తిథి ఫిబ్రవరి 8 శనివారం రాత్రి 9:31 నుండి ఫిబ్రవరి 9 ఆదివారం రాత్రి 8:13 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘ శుక్ల త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆరుద్ర. ఆరుద్ర నక్షత్రం ఫిబ్రవరి 9 ఆదివారం సాయంత్రం 6:56 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. మిథున రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మిథున రాశిలోకి చెందుతారు. యోగం విస్కుంభ మధ్యాహ్నం 12:06 వరకు. తదుపరి ప్రీతి. కరణం భవ ఉదయం 7:50 వరకు. తదుపరి బాలవ రాత్రి 7:28 వరకు. తదుపరి కౌలవ తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా ఈరోజు వర్జ్యం అనేది లేదండి. మరి దుర్ముహూర్తం సాయంత్రం 4:21 నుండి సాయంత్రం 5:06 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 4:43 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:13 నుండి ఉదయం 6:01 వరకు. అమృత గడియలు ఉదయం 9:09 నుండి ఉదయం 10:41 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 12:53 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, భీష్ముడు తరువాత కౌరవ సేనకు అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, బి శకుని, సి ద్రోణుడు. మీకు కిందన కరెక్ట్ సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి మీ ప్రశ్నను తెలుగులో అడగండి ప్లీజ్. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, రాయబార సమయంలో శ్రీకృష్ణుడు ఎవరి ఇంట బస చేశాడు? ఆప్షన్ ఏ విదురుడు అండి. చాలా ఎక్కువ మంది కామెంట్ చేశారు, కూడా కరెక్ట్ చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలో భాగంగా ఈరోజు భీష్మ ద్వాదశి మరియు వరాహ ద్వాదశి అని కూడా అంటామండి. మరియు ఈరోజు రేలంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం కూడా. అదేవిధంగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం కదండి, శివాభిషేకానికి ఉత్తమమైంది. ఏ రోజు పడినా ఆరుద్ర నక్షత్రం రోజు తప్పనిసరిగా శివాలయంకి వెళ్ళి శివాభిషేకం చేసుకోండి. మనకున్న శని దోషాలు కానీ, అంటే ఎటువంటి పనుల్లో జాపి ఉన్న ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయండి. తప్పకుండా చేయించుకోండి. అదేవిధంగా ఈరోజు జాతీయ చాక్లెట్ దినోత్సవం కూడా. మరియు ఈరోజు జాతీయ జనాభా గణన దినోత్సవం మరియు నటుడు పుట్టినరోజు. ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకి మన ఛానల్ తరపున. అదేవిధంగా భీష్మ ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు మాత్రం ఈరోజు ద్వాదశి మనకి ఉదయం 10 గంటలలోపే ద్వాదశి గడియలు ఉన్నప్పుడే మనము బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చి
అప్పుడు భోజనం చేసుకొని తిని ఏకాదశి ఉపవాసాన్ని అయితే విరమించాలండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి, గోధుమ రాయి వేయడానికి, పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, అదేవిధంగా పెళ్లి పత్రిక రాసుకోవడానికి, మరియు పెళ్లి చూపులకు వెళ్ళటానికి, మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశాలు చేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు మంచిది. మరియు పెళ్ళికి సంబంధించిన వాహనాలు కానీ, వస్త్రాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయాలన్నా మంచిదేనండి. మరియు ఇల్లు స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా, లేదా నూతన ఉద్యోగాలకు జాయిన్ అవ్వాలన్నా, లేదా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా ఎగ్జామ్స్కైనా మంచిదండి. అదేవిధంగా కొత్తగా నూతన షాపులు ఓపెనింగ్ చేసుకోవాలన్నా, లేదా వాటికి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిది. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ మరి ఏ వస్తువులైనా కొనుగోలు చేయడానికైనా, లేదా వాటికి అడ్వాన్స్లు ఇచ్చుకోవడానికైనా మంచిదేనండి. మరియు ఓపెనింగ్ చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా బారసాలు చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, సీమంతం చేసుకోవడానికి, ఉపనయనం చేయడానికి కూడా ఈరోజు మంచిదండి. హోమాలైనా వ్రతాలైనా చేసుకోవడానికి, అదేవిధంగా స్లాబులు వేసుకోవడానికి, రేకుల షెడ్లు వేసుకోవడానికి, బోర్లు తీసుకోవడానికి, వ్యవసాయ పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. ఇదే కాకుండా మనకి ఇదే నెలలో ఫిబ్రవరిలో మహాశివరాత్రి ఉందండి. మరి మహాశివరాత్రి పూజా సమయాలేంటి, అంటే నిశ్చితకాల సమయం ఏంటి, తిథి ఏ రోజు ఉంది, ఏ సమయం వరకు పూజ చేసుకోవాలి, ఇలాంటివన్నీ వీడియో చేశానండి. ఆ వీడియో మీకు ఎండ్ కార్డ్స్లో పెడతాను. అంటే ఈ వీడియో చివరి మీకు కనిపిస్తుంది, లేదా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.